దేశవ్యాప్తంగా తుది దశ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో అన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అయితే ఈసారి దేశంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వస్తుందని అత్యధికంగా అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా చెప్పాయి. అయితే మోడీ అధికారంలోకి వస్తారు, కానీ కొంచెం సీట్లు అనేది తగ్గుతాయి. ఈ ఎన్డీఏ కూటమికి కొంచెం సీట్లు పెరగవచ్చు అనే అంచనాకు వచ్చాయి. సరే, దేశం పరిస్థితి అలా ఉంచితే దేశంలో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అందరూ ఆసక్తిగా గమనిస్తున్న విషయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఎగ్జిట్ పోల్స్లో వాస్తవం ఎంత ఉంది అనేది మనం, అందులో వాస్తవం ఎంత, నిజాలు అందులో అక్యురసీ ఎంత, అవి నిజమవుతాయా లేదా అన్నది పక్కన పెడితే జనం నాడిని అనేది ఆ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా పసిగడతాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటేసి వచ్చిన తర్వాత జన అభిప్రాయాన్ని తీసుకోవడంతో ఈ ఎగ్జిట్ పోల్స్కి ఇక్కడే కాదు, అమెరికా వంటి దేశాల్లో కూడా మంచి ఒక రకమైన అదే అంచనాలు నిజమవుతాయనేది ఒకటి అభిప్రాయం అనేది జనంలో ఉంది, రాజకీయ పార్టీల్లో కూడా ఉంది. అందుకని ఎగ్జిట్ పోల్స్ అనేది ఈసారి కోసం అనేక మంది దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే ఈసారి ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ శాతం అత్యధిక శాతం వైసీపీకే మొగ్గు చూపింది. మహిళా ఓటర్లు ఎక్కువ పర్సంటేజ్ పోల్ కావటం, మహిళలు జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపటం వల్ల, మహిళలు అర్ధరాత్రి 12-2 గంటల వరకు క్యూ లైన్లో ఉండి ఓటేయటం, ఇవన్నీ గమనించిన సంస్థలు వైసీపీ వైపే దరిదాపు 70-80% వరకు మహిళలు మొగ్గు చూపుతారని చెప్పారు. ఇక టీడీపీ అంటే ఎన్డీఏ అలయన్స్, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అలయన్స్ వచ్చేసరికి అది కొన్ని స్థానాలకే పరిమితం అవుతుంది. అంటే అధికారానికి కొంచెం దూరంలోనే ఉంటుంది. ఈసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయనేది ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం మంది అంచనా. అయితే ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ అంటే గతంలో ఆ ట్రాక్ రికార్డు చూస్తే కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయినవి ఉన్నది. అందులో ముఖ్యమైనది ఆరా సంస్థ. ఆరా మస్తాన్ అనే అతను ఎగ్జిట్ పోల్స్ చెప్పి కొంచెం కాస్త అటు ఇటుగా తెలంగాణ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు సక్సెస్ అది. సో ఆరా మస్తాన్ చెప్పే ఎగ్జిట్ పోల్స్ మీద కొంత సానుకూల అభిప్రాయం ఉంది జనాల్లో. ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఎన్నికల్లో వైసీపీకి 94-104 స్థానాలు వస్తాయని చెప్పారు. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది, అధికారంలోకి వస్తాయి ఖచ్చితంగా అన్నాడు. టీడీపీకి 71-81, 71-21 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పాడు. అయితే ఈ పోలింగ్ దీంట్లో ఒక 2% అటు ఇటు ఉండొచ్చు, అంతే తప్ప పెద్ద తేడా ఉండదు. వైసీపీ ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తుంది, జగన్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడని చెప్పారు. దీనికి కారణాలు కూడా ఆయన చెప్పడం ఏంటంటే మెయిన్గా ప్రధానంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 5 వర్గాలు ఖచ్చితంగా జగన్ వైపు నిలబడ్డారని చెప్పారు. ప్లస్ పురుష ఓటర్లో 70% టీడీపీ వైపు మొగ్గు చూపితే 30% అనేది వైసీపీ వైపు మొగ్గు చూపారని చెప్పాడు. అయితే ఇదే ఆరామస్థానం లోక్సభ ఎన్నికలకు వచ్చేలాకే 13-14 స్థానాలకే వైసీపీకి వస్తాయని చెప్పాడు. 11-12 స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయని చెప్పాడు. అంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకోవాలి. అంటే దీనివల్ల టీడీపీ, బీజేపీ, జనసేన కలవటం వల్ల బీజేపీ లాభపడింది పార్లమెంట్ ఎన్నికల్లో. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ నష్టపోయింది అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంకోటి రేస్ అనే సంస్థ 117 స్థానాలు, 115-128 స్థానాలు వైసీపీ గెలుస్తుందని చెప్పింది. టీడీపీ 45-58 స్థానాలు గెలుస్తుందని చెప్పి టీడీపీ కూటమికి మొగ్గు చూపింది జనగళం అనే సంస్థ. అది 104-118 స్థానాలు టీడీపీ కూటమి వస్తుందని, వైసీపీ 44-57 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పింది. ఇక పోల్ స్ట్రాటజీ గ్రూప్ అని అది వైసీపీ 115-120 స్థానాలు వస్తుందని చెప్పింది. టీడీపీ 50-60 స్థానాలకే పరిమితం అని చెప్పింది. కేకే సర్వీస్ అనేది టీడీపీకి 133 స్థానాలు వస్తుందని చెప్తే వైసీపీ కేవలం 13 స్థానాలకే పరిమితం ఉందని చెప్పింది. బీజేపీ ఈ 7, జనసేన 21 స్థానాలకు వస్తుందని చెప్పింది. పీపుల్స్ పల్స్ వచ్చేసి టీడీపీ 95-110 స్థానాలతో అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ చెప్పింది. వైసీపీ కేవలం 45-60 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్పింది. జనసేన 14-20 స్థానాల్లో గెలుచుకుంటుంది. ఈసారి అత్యధిక స్థానాల్లో పోయినసారి జనసేనకు ఒకటే వచ్చింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కూటమి ఇరుతుంది వల్ల జనసేన భారీగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇక చాణక్య స్ట్రాటజీ వచ్చేసి టీడీపీ కూటమికి 114-125 స్థానాలు చెప్పింది. వైసీపీ 39-40 స్థానాలు చెప్పింది. ఈ ఆత్మసాక్షి వచ్చేసి వైసీపీకి 98-116 స్థానాలు చెప్పింది. టీడీపీ 59-77 స్థానాలు చెప్పింది. పైనీరు వచ్చేసి టీడీపీ కూటమి 154+ చెప్పింది. వైసీపీ 31 స్థానాలు చెప్పింది.
రైజ్ అనే సంస్థ టీడీపీ కూటమి 113 నుంచి 122 స్థానాలు చెప్పింది. వైసీపీ 48 నుంచి 60 స్థానాలు చెప్పింది. ఇక ఏబీపీ ఓటర్ సర్వే వచ్చేసి దాని సర్వే చాలా తమాషగా ఉంది. అది కూడా లోక్సభ స్థానాలు వచ్చేసి ఎన్డీఏ కూటమికి ఎక్కువ వస్తాయని చెప్పింది. శాసనసభ స్థానాలు వచ్చేసరికి టీడీపీకి ఓట్లు బదిలీ కాలేదు. సో టీడీపీ అధికారంలోకి రాదు, వైసీపీ అధికారంలోకి వస్తుందని ఏబీపీ ఓటర్ సర్వే చెప్పింది. మొత్తంగా చూసుకుంటే ఎక్కువ సంస్థలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నాయి, కొన్ని సంస్థలు మాత్రం టీడీపీ వైపు మొగ్గు చూపు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ మనం ఎగ్జాక్ట్ గా వస్తాయని అంచనా వేయలేము. ఇది జనం నాడి ఆ రోజు తీసుకునే శాంపిల్స్, అంటే శాస్త్రీయత ఎంత ఉంది అనేది మనం చెప్పలేకపోయినా కూడా దాని ఆధారంగా మాత్రం కొన్ని సంస్థలు, అంటే పేరున్న సంస్థలు గతంలో చెప్పిన విధంగా కాస్త అటు ఇటుగా వచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఉన్నాయి. ఇటు తెలంగాణ కానీ కర్ణాటకలో కానీ ఆ రేంజ్ని బట్టి చూస్తే వైసీపీకి మరోసారి ఈసారి ఏంచింది అనేది అర్థమవుతుంది.